అందరికీ నమస్కారం. 3 సార్లు ఓంకారం చెప్పి స్టార్ట్ చేద్దాము. మనం గురు చరిత్ర చెప్పుకుంటున్నాము. మొదటి అధ్యాయం గురు చరిత్ర చెప్తున్నాము. ఆ పరబ్రహ్మ స్వరూపము జనన మరణాలకు అతీతము, కోరికలు లేని స్థితి, ఆ సంకల్ప శక్తి, మాయాశక్తి, అది అద్వితీయము అన్నప్పుడు ఒకప్పుడు తానే ఒక సంకల్పంతో అవతారమూర్తి కింద ఎందుకు ఉద్భవిస్తారు అని అంటే, మనము ఓ, ప్రతి యుగంలో చూసుకున్నప్పుడు ఒక్కొక్క ప్రళయంలో ఒక్కొక్క స్థితిని ఈ భూమి పంచభూతాలు సంతరించుకుంటున్నాయి. అయితే ఆ ప్రళయంలో పరమాత్మ యందు సూక్ష్మ రూపములో దాగి ఉన్న స్థితి ఏదైతే ఉందో అది అవతారమూర్తి కింద రావడం జరుగుతుంది. అలాంటి అవతారమూర్తి దక్షిణామూర్తి, దత్తాత్రేయులు, తర్వాత సాయిబాబా. ఇటువంటి ఆ పరమాత్మ యొక్క స్థితి ఏదైతే ఉందో అది శుద్ధ చైతన్యం. అది దత్తాత్రేయుడు. ఆ శుద్ధ చైతన్యము సృష్టికర్త అయిన బ్రహ్మ నుండి స్థూలముగా ఆ అవతరించినప్పుడు, స్థూలము అంటే చైతన్యమే మళ్ళీ మానవ రూపము దాల్చినప్పుడు దాన్ని అలా చెప్పవచ్చును. కాబట్టి ఆ స్థూలము సూక్ష్మము రెండింటి నుంచి ఉద్భవించి ఆవిర్భవించి అంటారు. అలా అవతరించిన భగవంతుడు దత్తాత్రేయుడైతే అలాంటి స్థితిలో ఉన్నప్పుడు వారికి ఇంద్రియము అనే స్థితి ఏదైతే ఉందో ఆ ఇంద్రియాలన్నీ కూడా చైతన్య రూపంలో ఉంటాయి. చైతన్య స్థితిలో ఆవిర్భవించి ఉంటాయి. అలాగే మన సజీవమైన మన దేహాలు, బుద్ధి, ఇంద్రియాలు మొదలగాల ఈ చరాచర జగత్తంతా ఏర్పడినప్పుడు ఇలా ఈ సృష్టిని చేసిన ఆ పురుషోత్తముడు ఎవరైతే ఉన్నారో ఆ భగవంతుడు ఈ ఇంద్రియాలు వాటి విషయాలైన శబ్దము, స్పర్శ, రూప, రసము లేక రుచి, గంధము అంటే వాసనకు కూడిన వీటన్నింటితోటి స్థూల స్థితికి నెమ్మదిగా వచ్చేస్తాం. మనం కూడా ఆత్మ జ్ఞానంలో ఉదయిస్తాము. ఆత్మ శరీరాన్ని తాలుస్తుంది. కానీ బిడ్డ పుట్టినప్పుడు చాలా స్వచ్ఛంగా ఉంటాం మనం. నెమ్మదిగా ఆత్మ జ్ఞానం నుంచి స్థూల స్థితికి ఎలా రాగలుగుతామంటే ఈ స్పర్శల ద్వారా రాగలుగుతాము. అంటే వినడము, చూడడము, వాసన తీసుకోవడము, ఆగ్రానించడము, స్పర్శ ద్వారా అన్నింటి ద్వారా మనము మనకున్న ఆత్మజ్ఞానాన్ని నెమ్మదిగా వీడి స్థూల స్థితికి వచ్చేస్తాం. అయితే ఒక్క మానవ జన్మలో మాత్రమే ఆ స్థూల స్థితి నుంచి మళ్ళీ సూక్ష్మ స్థితికి రావచ్చు. అలాంటి సూక్ష్మ స్థితికి రావాలి అని అంటే దైవీ సంపత్తి కావాలి. అంటే అజ్ఞానం చేత ఈ సంసారం అంటే ఇల్లు పిల్లలు కాదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సంసారం అంటే ఆలోచనల యొక్క పరంపర, కోరికలు, వ్యామోహము, ఆసక్తి కలిపి ఆలోచనల రూపంలో వస్తవి. కాబట్టి అజ్ఞానము అని అంటే సంసారంలో ఉండడము. ఏ సంసారం అనగానే ఇల్లు పిల్లలు వస్తువులు ఇది అనుకోకూడదు. సంసారం అంటే ఆసక్తి, కోరికలు, వాసనలు. వీటి ద్వారా అజ్ఞాన జనితముగా ఉండే ఆలోచనలు అన్నీ కూడా దుఃఖ రూపమై సంసారము అనేది మనకి ఏర్పడుతుంది. అందుకని పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకోకపోయినా సంసారం ఉంటుంది. ఏ సంసారం ఉంటుంది? అంతర సంసారం ఒకటి ఉంది. ఆ అంతర సంసారంలో మనుషులందరూ కూడా నలుగుతూ ఉంటారు. అలా నలగకుండా ఉండాలి అని అంటే ఆ అజ్ఞానం తొలగాలనంటే దైవీ సంపత్తి కావాలి. అటువంటి దైవీ సంపత్తితో ఎవరైతే అజ్ఞానాన్ని జయిస్తారో
వాళ్ళు దుఃఖ రూపమైన దుఃఖ రూపం, సంసారం అంటేనే దుఃఖ రూపం, అలాంటి దుఃఖాన్ని జయిస్తారు. దుఃఖాన్ని జయిస్తే మనిషి కంప్లీట్ హ్యాపీ కదండి. ఆ దుఃఖాన్ని జయించడానికే మనం ఎన్నో తిప్పలు పడుతూ ఉంటాం, ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అయితే అలా దుఃఖ రూపమైన సంసారము తొలగితే కనుక ముక్తి అన్నారు. అటువంటి ముక్తి ఎలా వస్తుంది అంటే హృదయ శుద్ధి. హృదయ శుద్ధి ద్వారా, సుస్థిర తత్వజ్ఞానము ద్వారా, యోగాభ్యాసము, యోగాభ్యాసం అంటే ఫిట్నెస్, బాడీ ఫిట్నెస్ ఇది కాదు. యోగం అంటే కలయిక. దేంతో కలయిక? భగవంతుడితో కలయిక. భగవంతుడితో మనం కనెక్షన్ పెట్టుకోవడాన్ని యోగం అన్నారు. అంటే ఏదో ఒకదాంతో కనెక్ట్ అవ్వడాన్ని యోగం అన్నారు. ఇక్కడ అభ్యాసము దేంతో పెట్టుకోవాలంటే శాశ్వతమైన దాంతో. ఎక్కడి నుంచి వచ్చావో తిరిగి అక్కడికి వెళ్తావు కాబట్టి, మనం భగవంతుడి నుంచి వచ్చాం కాబట్టి తిరిగి భగవంతుడి దగ్గరికే చేరుకుంటాం కాబట్టి, బయట ఎన్ని రకాలుగా వ్యవహారాలు మనం చేసినా కూడా, మీరు ఉద్యోగము, వ్యాపారము, ఎన్ని వ్యవహారాలు చేసినా దైవీ సంపత్తి పోకుండా మీకు ఉండాలి అని అంటే తప్పనిసరిగా భగవంతుడితో కనెక్షన్ పెట్టుకోవాలి. భగవంతుడితో కనెక్షన్ పెట్టుకున్నప్పుడు మీరు మళ్ళీ ఇంకా భగవంతుడిని నాకు ఇది నాకు అది అని అడగాల్సిన అవసరమే లేదు. ఎందుకని? అలాంటి కనెక్షన్ తోటి మనకు ఆ దైవీ సంపత్తి వచ్చినప్పుడు మీ సంకల్పానికి శక్తి, ఆలోచన శుద్ధి అయి ఉంటుంది కాబట్టి మీరు ఏది చెయ్యాలనుకుంటున్నారో, ఏది తలుచుకున్నారో ఆ కార్యం సక్రమంగా జరుగుతుంది. అందుకని అందుకే తత్వజ్ఞానం అన్నారు. అలాంటి జ్ఞానాన్ని తత్వజ్ఞానం అన్నారు. అలాంటి తత్వజ్ఞానము, యోగము యొక్క అభ్యాసము, దానము, ఇంద్రియ నిగ్రహము, యజ్ఞము, స్వాధ్యాయము, తపస్సు, ఆర్జవము అంటే ధర్మనిష్ట, అహింస, సత్యము, క్రోధము లేకుండుట, త్యాగము, శాంతి, ఇతరుల దోషాలని మనం ప్రకటించకుండా ఉండడం. ఎవరెవరి దోషాలు ప్రకటించకుండా ఉండడం? ప్రాణుల యందు కనికరము, ఇంద్రియ విషయాల పట్ల వికారము చెందకుండా ఉండడము, మృదు స్వభావము, అలాగే లజ్జ అంటే అనుచిత కార్యాలు ఏమి చేయకుండా ఉండడాన్ని లజ్జ అంటారు. లజ్జ అంటే సిగ్గోటే కాదు, మనకి ఏదైతే తెలియని విషయాల వైపు దూరడము కూడా లజ్జతో సమానం. చేయకుండా ఉండడము, చాపల్యము లేకుండడము, సహనము, ఓర్మి, చెక్కు చెదరని యుక్తాయుక్త బుద్ధి, బాహ్యమైన శుద్ధి, వంచన లేకుండా ఉండడము, నిగర్వముగా ఉండడము, ఇవి ఉంటే దైవీ లక్షణాలు. అంటే మనలో దైవీ లక్షణాలు ఉన్నాయా లేదా, ఇది భగవద్గీతలో శ్రీకృష్ణుడు చక్కగా చెప్పాడు. ఆయన ఇక్కడ దత్తాత్రేయ చరిత్రలో మనకి చక్కగా వివరించారు వీటిని. మనకి దైవీ లక్షణాలు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడానికి మళ్ళీ చెప్తాను, ఎందుకనంటే ఇది ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ చెప్తాను. దైవీ లక్షణాలు మనకి ఎన్నున్నాయో మీరు చెక్ చేసుకుంటే కనుక ఎవరికి వాళ్ళే అవి మళ్ళీ పెంచుకోవచ్చు. దైవీ సంపత్తి, మీరు బయట ఎన్ని సంపదలైనా సంపాదించవచ్చు గాక, ఎన్ని సంపదలైనా సంపాదించినది ఒక్క క్షణంలో పోవచ్చు గాక, కానీ మీకు ఒరిజినల్గా ఉన్న దైవీ సంపత్తి, లేకపోతే మీరు ఆ దైవీ సంపత్తి వైపు జర్నీ చేసి మీకు మీరు తెచ్చుకున్నవి ఆ సంపద శాశ్వతము అన్నారు. మీరు ఎన్ని జన్మలు ఎత్తినా ఆ సంపదతోటే ఎత్తుతారు, దాన్ని బట్టే జన్మ కూడా వస్తుంది. కాబట్టి మనము ఈ శరీరానికి అవసరమైన మనీ ఏదైతే ఉందో, శరీరానికి అవసరమైన వస్తువులు, అవసరాలు, వీటన్నింటినీ పక్కన పెట్టేమని ఎవరు చెప్పలేదండి, కానీ ఉంచుకోమన్నారు. ఎంత కావాలి తెలియాలి. అలాగే వచ్చిన పనేంటి, మానవ జన్మకు వచ్చిన పనేంటి అన్నప్పుడు, లేదా భగవంతుణ్ణి చేరుకోవాలన్నా మనకి దైవీ సంపత్తి కావాలి. ఇప్పుడు మనం చాలా మంచి వాళ్ళం అయితే ఒక దొంగని మనం ఆహ్వానించలేము, లేదా మనకి నచ్చకపోతే ఎవరితో మనం స్నేహం చేయము, బంధువులైనా సరే చాలా దూరం పెడతాము.
ఇంట్లో అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఎవరైనా సరే మనకి సూట్ అవ్వకపోతే కనుక వాళ్ళని కొంచెం అవాయిడ్ చేస్తాము. బయట ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీ మీ లక్షణాలతో ఉండి మీ భావాలకి సూట్ అయ్యే వాళ్ళని ఎవరినైనా సరే మళ్ళీ మీరు స్నేహం చేస్తారు, బంధుత్వం కలుపుకుంటారు. ఎందుకని అనంటే ఎప్పుడైతే మనకి దాటి ఆపోజిట్ లో ఉన్న వాళ్ళు మనకి సూట్ అవ్వరు, ఘర్షణ వస్తుంది. అందుకని భగవంతుడు కూడా ఆయన లక్షణాలు ఉన్న వాళ్ళని హక్కును చేర్చుకుంటాడు, కానీ ఆపోజిట్ వాళ్ళని ఆశీర్వదించగలుగుతాడు, కానీ హక్కును ఎలా చేర్చుకుంటాడండి? మనమే చేయట్లేదు ఆ పని. మన బిడ్డలే మనకి భావాలు నచ్చకపోతే కనుక వీడు ఎప్పుడు హాస్టల్కి పోతాడా, లేకపోతే వీడు ఎప్పుడు పెళ్ళయి దూరంగా పోతాడా అని మనమే ఆలోచించాల్సి ఉంటుంది. కాబట్టి ఇది గమనిస్తే చిన్న జ్ఞానం అండి ఇది. అంటే దైవీ సంపత్తిని మనకు ఉండొచ్చు, ఆల్రెడీ జన్మల నుంచి ఏవో కొన్ని కొంత దైవీ సంపత్తి తెచ్చుకుని ఉండొచ్చు గాక, ఆ లక్షణాలు కొన్ని తెచ్చుకుని ఉండొచ్చు, ఇంకొన్ని లేకపోతే పెంచుకోవాల్సి ఉంటుంది. అది మానవ జన్మలోనే కుదురుతుంది, మిగతా జన్మల్లో మీకు కుదరదు. ఏ జన్మలోనూ ఇప్పుడు ఒక మనిషిని నా కూడా ఒక సంవత్సరం తిప్పుకున్నాను అనుకోండి, నా అంత సాధువు అవ్వకపోయినా లేకపోతే నాకులా అవ్వకపోయినా వాడుకున్న టాలెంట్కి నాకంటే హైయెస్ట్ అవ్వచ్చు, నాకంటే లోయెస్ట్ అవ్వచ్చు కాక. అదే ఒక కుక్కనో ఒక పిల్లనో లేకపోతే ఒక జంతువునో నేను కూడా తిప్పుకున్నాను అనుకోండి, అది కొంచెం సహనంగా ఉంటుంది, శాంతమవుతుంది, కానీ లక్షణాలు మారవు. ఒక మనిషికే లక్షణాలు మార్చుకునే గొప్ప అవకాశం ఉంది. అలాంటి సద్వినియోగం అయ్యే ఒక్క జన్మ మానవ జన్మ. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ కూడా ఈ లక్షణాలు ఆత్మజ్ఞానాన్ని పొందాలి అనంటే, భగవంతుణ్ణి చేరుకోవాలి అనంటే, ఇంద్రియాల్లో మనకి బాహ్యేంద్రియాలు అంతరింద్రియాలు ఉన్నవి, కానీ బాహ్యేంద్రియాలు అంతరింద్రియాలను కలుపుతాయి. కాబట్టి లోపల మనకి దైవీ సంపత్తి గట్టిగా ఉంటే కనుక మనలో ఆ నిగ్రహం గట్టిగా ఉంటుంది. ఆ నిగ్రహానికి ఎవరు దైవీ సంపత్తితో జయించటం అనంటే దుఃఖ రూపాన్ని కోల్పోతారు, కాబట్టి దుఃఖం అనేది ఉండదు. ఫస్ట్ కావాల్సింది హృదయ శుద్ధి. అంటే ఇక్కడ శుద్ధి ఉంటే అన్ని సక్రమంగా జరుగుతాయండి. ఫస్ట్ ఇక్కడ కుళ్ళు కుతంత్రాలు 6 అంటే లోపల ఉన్న భగవంతుడు మనకి తెలియబట్టలేదంటే 6 అరిషడ్ వర్గాలు అడ్డు వచ్చినవి. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యము, ఆరింటి వెనకాల ఎన్నో గుణాలు ఉంటాయి. కాబట్టి ఈ వాసనలు 6 హృదయాన్ని కప్పివేసినాయి, కాబట్టి లోపలున్న దైవం మనకు తెలియబట్టలేదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే ఫస్ట్ కావలసింది హృదయ శుద్ధి. ఇంకా కావలసిన జ్ఞానం ఏంటంటే సుస్థిరమైన తత్వజ్ఞానం. తత్వము అని అంటే లోతు, బాహ్యము, టెంపరరీ కాదు, పర్మనెంట్. పర్మనెంట్గా ఉండేదాన్ని తత్వజ్ఞానం అంటారు. ఇంకా యోగం. యోగం అంటే కలయిక. కాబట్టి మనము వేటి వేటితో కలియాలి, వేటి వేటిని అవాయిడ్ చేయాలి. సో టెంపరరీ మన శరీర అవసరాల కోసము ఏవో కొన్ని కొన్ని పనులు మనం చేయొచ్చు గాక, కానీ పర్మనెంట్గా మనం భగవంతుడితో కనెక్షన్ పెట్టుకోవాలి. దాన్ని యోగం అంటారు. కాబట్టి హృదయ శుద్ధి, తత్వజ్ఞానము, యోగము, దానము, ఇంద్రియ నిగ్రహము. ఇంద్రియ నిగ్రహము, యజ్ఞము. యజ్ఞము అంటే యజ్ఞ హృదయము. యజ్ఞ హృదయం అంటే దేన్నైనా రిసీవ్ చేసుకోగలిగే కెపాసిటీ యజ్ఞము. ఇంకా గృహస్థుల యజ్ఞాలు కూడా బోల్డ్ చేయొచ్చు కాక. స్వాధ్యాయము, తప్పనిసరిగా రోజు మనకి ఏదో ఒక స్వాధ్యాయం అవసరం. తపస్సు అంటే మళ్ళీ మేము అడవికి వెళ్ళి తపస్సు చేయాలండి, ఫ్యామిలీని వదిలేసి అనక్కర్లేదు. తపించటమే తపస్సు. దేని గురించి మీరు తపిస్తారో అదే తపస్సు అవుతుంది. నేను మనీ గురించి తపించాను, అది వస్తుంది కదండి మనకి. నేను ఇల్లు కట్టుకోవాలనుకున్నాను, మీరు అమెరికా వెళ్ళి లేకపోతే కెనడా వెళ్ళి తపస్సు చేస్తారు కింద మీద సెటిల్ అవ్వడానికి, అవుతారు. అవ్వకుండా ఎవరు ఉండరండి, సెటిల్ అవుతారు. ఆ తర్వాత ఒక హౌస్ అనుకుంటారు, అది కూడా సెటిల్ అవుతారు. పిల్లల చదువులు అనుకుంటారు, అవి కూడా సెటిల్ అవుతారు. ఎన్ని మీరు ఏమనుకున్నారో దాని వైపు మీరు తపస్సే చేస్తున్నారు. ఇప్పుడు చేయకుండా ఏం లేరు, అందరూ కూడా అలా చేస్తున్నారు. కాబట్టి మీరు ఈరోజు అక్కడ ఉండి
జీవితంతో పోరాడకుండా సెటిల్ అవుతారు. కాబట్టి ఇక మనం భగవంతుడు నీ వైపు జర్నీ చేయాలంటే భగవంతుణ్ణి తపస్సు చేయాలి అని అంటే తపించాలి, భగవంతుడి గురించి తపించాలి. దాన్ని తపస్సు అన్నారు. ఆర్జవము అంటే ధర్మనిష్ట, ధర్మార్థ కామ మోక్షము అన్నారు. ధర్మాన్ని ముందు పెట్టారు. అలా ఏమీ చేయక్కర్లేదురా నాయన, నువ్వు జీవించేటప్పుడు ధర్మంగా జీవించన్నారు. ఎవరైతే ధర్మంగా ఆర్జవము, ధర్మంగా జీవించటము అని అన్నప్పుడు ధర్మ అర్థ కామ మోక్షం అన్నారు. అంటే దేన్ని ధర్మంగా జీవించాలి? అర్థము అంటే విత్తము, విత్తము అంటే డబ్బు. సో సంపద అని అర్థము. డబ్బు మీన్స్ సంపద అని అర్థము. ఏ సంపద అయినా సరే, వస్తువులైనా సంపదేనండి, అన్ని సంపదలోకే వస్తాయి. ఇప్పుడు కోరికతో కోరికతో మనము మనము ఈ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తున్నప్పుడు కోరికతో ఆ అర్థము అంటే డబ్బు సంపాదించేటప్పుడు ధర్మాన్ని ముందు పెట్టారు. అందుకే ధర్మాన్ని ముందు పెడితే కనుక నువ్వు ఎలాంటి కోరికతో నువ్వు డబ్బు సంపాదించినా సరే ధర్మంగా నువ్వు జీవించటము, ధర్మంగా ఆర్జించటము మొదలు పెడితే కనుక మోక్షము రెడీగా ఉంటుందని చెప్పారు. మోక్షానికి వేరే చేయక్కర్లేదండి. అంటే నువ్వు ఎప్పుడైతే ధర్మంగా జీవితాన్ని జీవిస్తావో మోక్షానికి మార్గము రెడీ అయిపోతుందని చెప్పారు. కాబట్టి ధర్మార్థ కామ మోక్షము అన్నారు. మరి ఆ మధ్యలో ఉండే రెండింటితోటి మన జీవితం ఉంది. అంటే కోరికతోటి ఆర్జము అంటే అర్థము అంటే సంపద, సంపదతోటి కోరికతో సంపద ఉంది. కాబట్టి మన జీవితం ఆ రెండింటితోటి ఉంది. కాబట్టి ఆ రెండింటిని చేసేటప్పుడు నువ్వు ధర్మనిష్టతో ఉంటే కనుక నీకు పెద్దగా పొరపాట్లు ఏం జరగవు, చక్కగా మోక్షానికి పోతావు అని చెప్పారు. ఆర్జవము అది. కాబట్టి ధర్మనిష్ట. ఇంకా అహింస, హింస చేయకుండా ఉండాలండి. అహింస ఆ ఉండాలి. అలాగే నిగ్రహం ఉండాలి. దేనికైనా నిగ్రహం కావాలి. యజ్ఞం అంటే యజ్ఞ హృదయం చెప్పాను కాబట్టి అహింస. సత్యం, సత్యం అంటే మీరు అబద్ధం ఆడకుండా ఉండడం ఒకటే సత్యం అనుకుంటారు. కాదు, సత్యం అంటే యథార్థమైన శాశ్వతమైన స్థితి. సత్యం వైపు జర్నీ అంటే నువ్వు పర్మనెంట్ వైపు జర్నీ చేయాలి. సో అబద్ధం ఆడకుండా అసత్యము, అది అసత్యం ఆడకుండా ఉండడము అన్నప్పుడు నిజమైన సత్యానికి అర్థం ఏంటంటే నీ జర్నీ సత్యం వైపే జర్నీ చేయాలి. అంటే ఉన్నది శాశ్వతమైనది సత్యము. ఇక్కడ నువ్వు నేను ఇవాళ వస్తాము వెళ్తామండి, కానీ శాశ్వతంగా ఈ పంచభూతాలు, శాశ్వతంగా ఈశ్వరుని యొక్క కృప, ఇవన్నీ శాశ్వతంగా ఉండిపోయినాయి. మనం వస్తాము వెళ్తాము, జర్నీ ఇది. అంతకుముందు ఎక్కడో ఉన్నాము, ఇప్పుడు ఇప్పుడు వచ్చాము. మళ్ళీ మరణించిన తర్వాత ఎటో పోతాం, మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవడానికి. కానీ ఈ భూమి, గాలి, నీరు, సూర్యుడు, చంద్ర అన్ని శాశ్వతమైన సత్యాలు. ఇవన్నీ అలాగే ఉన్నాయి. ఓకే, ఎన్ని యుగాల నుంచో ఇవి ఉన్నాయి. ఇవి ఎలా నడుస్తున్నాయి అంటే భగవంతుని యొక్క శక్తి ద్వారా నడుస్తున్నాయి. మరి అటువంటి శాశ్వతమైన అటువంటి శాశ్వతమైన దాన్ని సత్యము అన్నారు. అలాంటి సత్యము వైపు జర్నీ చేయాలి. క్రోధము, కోపము లేకుండా. క్రోధం అంటే లోపల ద్వేషం కూడా. కోపము టెంపరీ అండి, క్రోధము పర్మనెంట్. క్రోధము నిన్ను కాలుస్తుంది, కోపము టెంపరీ వస్తుంది. మనకి నచ్చంది ఏదైనా జరిగితే టక్ మన కోపం వస్తుంది, అది పెద్ద తప్పు అని అనరు. క్రోధం మాత్రం తప్పు. క్రోధం ఉంటే ఏమవుతుందంటే లోపల తనకి తానే కుళ్ళిపోతూ ఉంటాడు. ఆ క్రోధం ఉన్న వాళ్ళకే నరాలన్నీ వీక్ అయిపోతూ ఉంటాయి. లోపల ఆ క్రోధం ఉన్న వాళ్ళకి విపరీతంగా పెయిన్స్ కూడా వస్తాయి అని చెప్పి చరిత్ర చెప్తోంది, నేను కాదు. కాబట్టి క్రోధము ఉండకూడదు. అసలు దేని మీద ఉంటే తొలగించుకోవాలి. తొలగించుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. క్రోధము లేకుండాట త్యాగము. త్యాగము చేస్తే అది నిష్కామ కర్మ అయింది. మీరు ఏదైనా త్యాగం చేయగలిగితే అది నిష్కామ కర్మలోకి వస్తుంది. కాబట్టి త్యాగము. ఎప్పుడూ కూల్గా ఉండగలిగితే, శాంతి అంటే బజార్లో కొనుక్కునేది కాదండి, శాంతి మన దగ్గర ఉంది.
కాబట్టి నువ్వెప్పుడు శాంతిగా ఉండడానికే మనకి ఇన్ని రకాల ఆరాధనలు పెట్టారు. మనము లోపల శాంతి ఉండడం కోసం, ఆ శాంతి భగవంతుడి దగ్గర ఎక్కువ కలుగుతోంది కాబట్టి మనకి ఇన్ని రకాల ఆరాధనలు భగవంతుడి వైపు జర్నీ చేయటానికి శాంతి లక్షణాలు ఇవన్నీ కూడా. శాంతి ఫస్ట్ ఇతరుల దోషాలను ప్రకటించకుండా ఉండడం. ఎందువల్ల? ఇతరుల దోషాలు చెప్పుకుంటే తప్పేంటండి అని అంటే, వాడి కర్మని మనం తీసుకున్నట్టు అవుతుంది. ఎలా తీసుకుంటామండి అని అంటే, వాడి గురించి, వాడి దోషాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి వాడి కర్మని మనం నాలుకతో నాకినట్టు అవుతుందని చెప్పారు. కాబట్టి ఇతరుల దోషాలు మనకు తెలిసినా సరే నవ్వేసి ఊరుకోవాలండి. మళ్ళీ ఎవడికో ఎక్స్ప్లెయిన్ చేసి, ఫోన్ చేసి మరి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లేకపోతే కనపడితే వాళ్ళ గురించి చెప్పడమే సరిపోతూ ఉంటుంది. కాబట్టి దోషాలను అసలు ఎంచకూడదు. దోషాలు ఎక్కడి అంటే గుణలక్షణము వాళ్ళకి. జన్మ నుంచి వచ్చిన వాసనలు, గుణాలు అవి మనం ఎందుకండి తీసుకోవాలి? వాళ్ళ కర్మ తగ్గిస్తాం. ఇప్పుడు మీకు ఎవరైనా ఒక శత్రువు ఉన్నారనుకోండి. ఒక శత్రువు ఉన్నారు. ఇప్పుడు శత్రువు అని లోపల 100 సార్లు శత్రువు అనుకున్నప్పుడు మనకు తెలియకుండానే వాడి గురించే ఎక్కువ మాట్లాడతాం. మనకు తెలియకుండా మన శత్రువుని మనము ఎక్కువ సార్లు తలుచుకుంటూ ఉంటాం. అప్పుడు ఏమవుతుంది? శత్రుత్వం అనేది లోపల ఉంది, బయట కాదు కదా! ఆ లోపల ఆ శత్రుత్వం ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. అలాగే ఎవరో మనకు ముక్కు మొహం తెలీదు. వాళ్ళ గురించి మనం ఎక్కువ చర్చించేసుకుంటూ ఉంటాం. అయితే ఎవరో ఏదో చెప్తూ ఉంటారు. మనం వింటూ ఉంటాం. వినడము, మాట్లాడడము 2 తప్పే. 2 దోషాల్లోకే వచ్చేస్తాయి. అవతల వాళ్ళు చెప్తుంటే మనం కట్ చేయగలగాలి. మనం కట్ చేయలేకపోతున్నాము. వాళ్ళు చెప్తున్నారు ఎవరి గురించో, వాళ్ళ అత్తగారి గురించే చెప్తున్నారండి. వాళ్ళ అత్తగారి గురించి మనకెందుకండి? అంటే వాళ్ళ బాధ ఏదో మనం తీరుస్తున్నాం అనకూడదు. వాళ్ళ దురద ఏదో ఉంటుంది అది. వాళ్ళు చెప్తుంటే మనం వినడము దోషం. వాళ్ళ కర్మ పోగు చేసుకుంటున్నారు. వాళ్ళ కర్మను మనం షేర్ చేసుకుంటున్నాం. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కర్మ అంటే అనేక రూపాలు మనం పోగు చేసేసుకుంటూ ఉంటాం. మనకు తెలీదు. అంటే పాపము, పాపం అంటే కర్మ రూపంలోనే వస్తుంది. కర్మ చేస్తూ పోగు చేసుకుంటాము. చూపు ద్వారా, చేష్ట ద్వారా, మాట ద్వారా, చూపు ద్వారా, మనస్సు ద్వారా, అన్నింటి ద్వారా కర్మ పోగవుతుంది. అంటే పాపము పోగవుతుంది. మనకి పాపం అంటే మర్డర్ చేయడం, దొంగతనం చేయడం, ఆ రెండే పాపాలు అనుకుంటాము. ఆ 2 మహాపాపాలు. మిగతావన్నీ చిల్లర చిల్లర పాపాలు బోల్డు పోగవుతూ ఉంటాయి. మన ఇంట్లో చూడండి, చిల్లర పోగు చేసుకున్నామంటే తర్వాత ఒకేసారి పెద్ద అమౌంట్ అవుతుంది అది. అలా చిల్లర చిల్లరగా మనం పాపాలు పోగు చేసుకుంటూ ఉంటాం. అలాంటి పాపాలు పోగు చేసుకోవటము ఇతరుల దోషాల్ని ఎంచి, దోషాలు విని, ఈ రెండింటి ద్వారా పాపమొస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి దోషాల్ని నువ్వు ప్రకటించకూడదు, నువ్వు వినకూడదు. అంటే మరి ఇక్కడ దైవ కార్యాలు చేస్తున్నాం. దైవ కార్యాలు ఓ పక్క చేసి పుణ్యం పోగు చేసుకుంటున్నాం. ఓ పక్క పాపం కూడా పోగు చేసుకుంటున్నాం. కాబట్టి దోషమెంచుకు, దోషము ఇవ్వకు అసల. ఈ 2 చేయాల్సిందేనండి. ఎందుకని అంటే, మనమే తెలియకుండా ఇప్పుడు మన కర్మలు ఎలా పోతాయండి? మన గురించి ఎవడో చర్చించుకుంటేనే పోతున్నాయి కొంత. అలాగే ఇతరుల గురించి నువ్వు చర్చించుకున్నా నీకొస్తవి. ఇది గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అండి. జీవించేయటము గొప్పేం కాదు. అందరూ జీవించేస్తారు. ఎడాపెడా జీవించేస్తారు. జీవించడానికి ఏముందండి? మనకంటే ప్రాణులు చూడండి, రూపాయి కాగితం లేకుండా బ్రహ్మాండంగా జీవిస్తున్నాయి ప్రకృతిలో. ఇంత జ్ఞానం ఉన్న మనిషి జీవించడానికి పెద్ద గొప్పేం కాదు. కానీ జీవించటం అందమైన కళ. ఒక హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్ పోగొట్టుకుని జీవించటం కాదు. ఎప్పుడు హ్యాపీగా జీవించటము సరైన జీవితము. ప్రతిసారి ఎప్పుడు హ్యాపీగా జీవించటము సరైన జీవితం నీకు. కాబట్టి అలా కరెక్ట్‌గా జీవించాలి అనంటే దోషాలని ప్రకటించకుండా ఉండడం. ఇంకా ప్రాణులను కనికరంగా చూడటం. ఎందుకు? అంటే భగవంతుడు అన్నీ సృష్టించి పాపం వీటి మూగజీవులు కాబట్టి వీటిని రక్షించడానికి మనిషిని సృష్టించాడు అని చెప్తుంది చరిత్ర. కాబట్టి ప్రాణులను రక్షించడము. మనకి బాబా చరిత్రలో కూడా
ఆ, బా భగవంతుడు అనేక ప్రాణుల రూపంలో వస్తాడని తెలియచేసి ఉంది. సో ప్రాణులకి మనము ఆహారం ఇవ్వడము, ప్రాణులను రక్షించడము ఇది ధర్మం. కాబట్టి నీతో అవెంతండి, ఇంత ఇంత తీసుకుంటే వాటికి ఎక్కువ. నీతో పాటుగా తప్పనిసరిగా, అందుకే మన సంస్కృతిలో భాగంగా మనము సంపాదించే సంపాదన కొంత ఇచ్చి దానం ఇచ్చేయమన్నారు. మనం వండుకున్న ఆహారం కొంత ప్రాణులకి ఇచ్చేయమన్నారు. ఇంకా దైవానికి కొంత సమర్పించమన్నారు. దైవానికి సమర్పించినది ప్రసాద రూపంలో అందరికీ పెట్టేయమన్నారు. సో ఇన్ని రకాలుగా చెప్పారు. ఇన్ని రకాలుగా చెప్పారు కానీ మనం అది పాటించడం మానేస్తాం. మన పెద్దలు పాటించారండి. మన పెద్దలు చదువుకోలేదు కానీ వాళ్ళంతా చక్కగా పాటించారు. అందుకే నోములు, వ్రతాలు ఇవన్నీ ఎందుకు పెట్టారండి? నోములు, వ్రతాల్లో మనము ఈ పంచభూతాలు సహకరిస్తే మనం సంపాదిస్తున్నాం. ఈ సంపాదించింది మళ్ళీ పంచభూతాలకి ఇచ్చేసేయాలి. ఇవ్వకపోతే రుణంతో మళ్ళీ వచ్చి ఇక్కడ తీర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ట్రైన్లోనో, బస్సులోనో లేకపోతే ఎక్కడో జర్నీ చేస్తున్నామండి. ఎవడో వచ్చి మన పర్సే కొట్టేశాడు. ఎందుకు కొట్టేస్తాడండి? మిగతా వాళ్ళందరిది మానేసి మందే ఎందుకు కొట్టేశాడు? ఎప్పుడో ఎవరినో ఎగ్గొట్టేశాను. సో రుణం తీర్చుకోలేదు ఎవరిదో, ఆ రుణం ఉండిపోయింది. సో మనం లేదా మన పిల్లల్ని చూడండి, అందరూ కలిసి ఆడుకుంటుంటే మన పిల్లోడే పడిపోతాడు, వాడికే దెబ్బ తగులుతుంది, మిగతా వాళ్ళందరూ బాగుంటారు. అంటే సరైన పుణ్యం లేదు, లేకపోతే సరైనది స్థితి లేదు, ఆ కర్మను అనుభవించే స్థితి వచ్చింది. కాబట్టి ప్రాణులు యందు కనికరం ఉన్నప్పుడు మనిషి కంటే ప్రాణులు ఆశీర్వాదం ఎక్కువ ఉంటుందండి. అవి మనిషి తృప్తి పడ్డు, మీరు ఎంత పెట్టినా తృప్తి పడరు. కానీ ప్రాణులు వాటి పొట్ట నిండితే ఇమీడియట్లీ తృప్తి వచ్చేస్తుంది. కాబట్టి అవి అంటే ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుందండి? తృప్తి నుంచి వస్తుంది. తృప్తి నుంచి వచ్చే అవిస్ అది. కాబట్టి ప్రాణులకి మీరు ఏం పెట్టినా, చాలా సింపుల్గా ఏం పెట్టినా వెంటనే తృప్తి వస్తుంది, అది మంచిది. ఇంకా ఇంద్రియ విషయాల పట్ల వికారము చెందకుండా ఉండడం, ఇంద్రియ నిగ్రహం అంటారు. ఎక్కడో బిర్యానీ వాసన వచ్చింది, ఇమీడియట్లీ ఇంద్రియాలు నిగ్రహం కోల్పోతాయి. లేదా ఎవరిదో ఏదో చూసాం, మంచి వస్తువు చూసాం, ఇమీడియట్లీ మనకి దాని మీదే దృష్టి ఉంటుంది. ఇలాంటి వికారాలు చెందకుండా ఉండడము, ఇవన్నీ దైవీ లక్షణాలు చెప్తున్నానండి, మీరు మళ్ళీ మర్చిపోయారు కనుక. మృదు స్వభావము, మనకి స్వభావము హార్డ్గా ఉండకుండా మృదు స్వభావము, శాంతముగా ఉంటే మృదు స్వభావము వస్తుంది. ఇంకా లజ్జ అంటే అనుచిత కార్యాలు చేయకుండా ఉండడము. లజ్జ అంటే సిగ్గని అనుకోకూడదు. దానికి దైవీ సంపత్తిలో లజ్జ అంటే కనుక అనవసరమైన కార్యాలు మన జోలికి మనం వెళ్ళకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనవసరమైన కార్యాలు తీసేస్తే పాపాలు తగ్గిపోతాయి. నీకు అవసరమైన పనులు చేసుకోమని చెప్పారు, ఎంతైనా చేసుకోమని చెప్పారు అవసరం ఉంటే. అనవసరమైన వాటి జోలికి నువ్వు వెళ్ళకుండా ఉండడము. ఇంకా చాపల్యము అంటే కక్కుర్తి అంటాం. చాపల్యం అంటే ఏంటండి? కక్కుర్తి. ప్రతిదానికి కక్కుర్తి పడిపోతూ ఉంటారు. ఇది ఉండకుండా ఉండడం. సహనము, ఓర్మి అంటే చాలా ఓపికగా ఉండాలండి. మరి సహనం అంటే ఏంటి? ఓర్మి అంటే ఏంటి? అంటే సహనము అంటే శాంతం నుంచి సహనము, సౌశీల్యము అని అంటారు. తప్పనిసరిగా శుద్ధి ఉంటుంది. ఓపిక ఓపిక ఉండాలి, వెయిట్ చేయటం, కాలానికి సమర్పించేసుకోవడం, ఓపిక ఉండడం. చెక్కు చెదరని యుక్తాయుక్త బుద్ధి. బుద్ధి వంకర ఉండకూడదండి. బుద్ధి మీద ఒక దృష్టి పెట్టాలి మీరు. మన బుద్ధి ఎలా ఉంది, దాన్ని జాగ్రత్తగా నడపాలి అని తెలియాలి. ఇంకా బాహ్య శుద్ధి కూడా అవసరం. అంటే బాహ్యంగా నీట్గా ఉండడము, స్నానాదులు చేయటము, బాహ్యంగా నీట్గా ఉండడము, బాహ్య శుద్ధి ఉండడము, వంచన లేకుండా ఉండడము. ఎటువంటి దానికి అస్తమాను కదిలిపోకూడదు, వంచన ఉండకూడదు. నీ గర్వం ఉండకూడదు. నేను చేస్తున్నాను అనే అహంకారం ఉండకూడదు. నువ్వు చేసేది ఏంటండి? ఎలా చేస్తున్నాం? ఏ పనైనా సరే ప్రాణశక్తి తీసుకుంటున్నారు, అది తీసుకుంటే కానీ మనం ఏ పని చేయలేము. ఫస్ట్
ఫస్ట్ ఫండమెంటల్ రోలు మనకి ఊపిరి వెళ్తే గాని నువ్వు ఏ పని చేయలేవు. ఊపిరి ఎక్కడిది? నువ్వు రూపాయి పెట్టి కొనుక్కోవట్లేదు, భగవంతుడు ఇచ్చాడు ఊపిరి. భగవంతుడు ఈ పంచభూతాల్లో ఆ ఆక్సిజన్ కూడా చెట్లు మన నుంచి చెడు తీసుకుని అవి పాజిటివ్ ఇస్తుంటే అది వాయువు, అంటే ఆ వాయువు గాలి వాయువు రూపంలో ఆ చెట్ల నుంచి ఆ ఆక్సిజన్ తీసుకుని మీ దగ్గరికి వస్తే లోపల ఆత్మస్థితి చైతన్య స్థితి నుంచి ప్రాణము ప్రాణము ఉద్భవిస్తే దాన్ని తీసుకుంది. ఇంత చర్య జరిగిపోతుంది లోపల మీకు తెలియకుండా. బయట నుంచి భగవంతుడు, లోపల నుంచి ఆత్మశక్తి చైతన్య శక్తి రెండు కలిస్తే ప్రాణం. రెండు కలిస్తే ప్రాణం. ఇది తత్వం అంటే. తత్వం అంటే పై పైన ఉండదండి, లోతు ఉంటుంది, నీ దగ్గరికే వస్తుంది. మరి తెలుస్తోందా? నేను ఊపిరి తీసుకుంటున్నాను అన్న ఖాళీ కూడా లేదు జనాలకి, దాని వంక చూసే ఖాళీ కూడా లేదు, ప్రాణశక్తిని ఆస్వాదించే ఖాళీ కూడా లేదు జనాలకి. కాబట్టి మనకి చూడండి, అందుకే పూజలన్నింటిలో ప్రాణాయామాలు చేయిస్తారు. ముక్కు పట్టుకో అంటే ప్రాణాయామం అని అర్థం. ముక్కు పట్టుకోమంటే ఉట్టిని ఇలా పట్టుకుంటాడు అంతే కాదు, ప్రాణాయామం చేయిస్తారు. ఎందుకనంటే పూజ చేసేటప్పుడు దైవంని ఆహ్వానించి ఉంచుతాం కాబట్టి, పూజ చేసేటప్పుడు ఆహ్వానం పలుకుతాం దైవానికి. దైవానికి ఆహ్వానం పలికినప్పుడు నువ్వు ఆ దైవాన్ని అనుభవించడానికి ముక్కు పట్టుకోమనంటే ప్రాణాన్ని నీ ఆత్మతో దైవీ సంపత్తిని రిసీవ్ చేసుకోవడం. ఇంత ఇంతలాగా మనకి సైంటిఫికల్ గా మనకి మహాత్ములు ఋషులు మన పూజా విధానాలు ఎంత గొప్పగా పెట్టారండి. అన్నీ పక్కన పెట్టేశారు. పంతులు గారు చదువుతారు, నేను చేసేస్తాను అనే పరిస్థితి. ఎందుకు చదువుతున్నారో కూడా మనకి బుద్ధి వికాసం ఉంటే ఆ పూజ అనుభవిస్తాడు, హాయినిస్తుంది ఆ పూజ. లేకపోతే పూజ ఒక తంతు అయిపోయి దబదబలాడించేసి ఓ దండం పెట్టేసి పక్కన పెట్టేస్తాడు. సో పూజను కూడా అనుభవించాలి. పూజను అనుభవించాలి అని అంటే ప్రాణశక్తి. మరి నేను చేస్తున్న పని ఏదైనా సరే నేను చేశాను అనే గర్వము ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ అజ్ఞానం నుంచి వస్తుంది. కాబట్టి భగవంతుడు అన్నీ ఇస్తే, ఈ భూమి నుంచి సంపద ఎంతో ఇస్తే, ఆకాశం నుంచి ఓజోను శక్తిని ఇస్తే, నీరునిస్తే 80% నీరు, మంచినీళ్ళు లేకపోతే ఏ పని చేయగలవండి నువ్వు? కాబట్టి ఇన్ని ఇస్తే నేను పని చేస్తుంటే నేను చేశానని ఎలా అంటావు? ఈశ్వరుడి సహకారం అక్కడ ఉంది కాబట్టి నిగర్వము, జ్ఞానంతో వస్తుంది నిగర్వము. అంటే ఈ శుభ లక్షణాలన్నింటినీ దైవీ సంపద అన్నారు కాబట్టి, ఈ దైవీ సంపద ఏవైతే ఇన్ని చెప్పారో ఇది గురుచరిత్రలో చాలా బాగా చెప్పారండి. కాబట్టి ఈ దైవీ సంపద మనకి ఉందా లేదా అనేది ఫస్ట్ చూసుకోవాలి. ఎన్ని ఉన్నాయి మనకు? కొన్ని ఉంటాయండి, ఉండకుండా ఎందుకు ఉంటాయి? అన్ని ఉంటే సంతోషం, మహానుభావుడు అవుతాడు, మహాత్ముడు అవుతాడు. కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు మనకి. ఇదిగో ఇప్పుడు చెప్పినవన్నీ మనం జాగ్రత్తగా సంపాదించుకుంటే భగవంతుణ్ణి చేరుకోవడం చాలా ఈజీ. ఎందుకని ఇవి ఇంపార్టెంట్ కాబట్టి నేను వీటిని చాలా శ్రద్ధగా చెప్పడం జరిగింది. ఈ దైవీ సంపత్తి మనం సంపాదించుకుంటే కనుక, ఆ లక్షణాలు ఉంటే కనుక మనం ఏది అనుకుంటే అది సాధించగలుగుతాం. అంటే ఏదో చేయటానికి ఎక్కడికో పరిగెట్టాల్సిన అవసరం లేదండి. మీకు ఆల్రెడీ దైవీ సంపత్తి ఇచ్చి పంపించాడు భగవంతుడు. దాన్ని అజ్ఞానంతో పక్కన పెట్టుకున్నాం కాబట్టి జ్ఞానంతో నెమ్మదిగా దైవీ సంపత్తిని మనం తెచ్చుకోగలిగితే అది మన దగ్గరే ఉంది. ఎందుకనంటే మన గుణాలు మనం తీసేసుకోవడం ఈజీ, పక్కోడు గుణం మనం తీయలేమండి. మన గుణం మనం తీసుకోవడము, మన గుణాన్ని మనం శుద్ధి చేసుకోవడం చాలా ఈజీ. కాబట్టి ఈ దైవీ లక్షణాలని మనం తెచ్చుకుంటే దైవం మన దగ్గరే ఉంది అన్న విషయం తెలుస్తుంది. సో మన బ్యాంకులో మనకి ఖాతా ఉండి మనీ ఉందనుకోండి, ఎంత ధైర్యంగా ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు ఏదైనా పని వచ్చింది, అర్జెంటుగా డబ్బు ఫీజు కట్టాలి లేదా ఏదో కట్టాలి, మనం గాబరా పడాల్సిన అవసరమే లేదు. ఓకే, బ్యాంకులో ఉంది కాబట్టి నేను వెళ్ళి డ్రా చేసుకుని తెచ్చుకుని ఆ పని చేసేస్తాను. అలాగే దైవీ సంపత్తి మన దగ్గర ఉందనుకోండి, ఏది చేయాలన్నా ఈజీ అయిపోతుంది, బ్యాంకులో ఖాతా ఉన్నట్టే. అంటే ఫస్ట్ దానికోసం మనం ప్రయత్నం చేద్దాం. ఓకే, సంతోషము. నమస్తే. ఓం
పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదస్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు.